मुस्लिम हाय भाई, हिंदू मुस्लिम हाय भाई, मेरा भारत मान है, मेरा भारत मान है, हिंदू मुस्लिम हाय भाई, हिंदू मुस्लिम हाय भाई, जय भारत माता की, जय भारत माता की। భారతదేశం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాం జిల్లా బైసారన్ ప్రాంతంలో వ్యాలీలో మన తోటి భారత పౌరులు పర్యాటకానికి వెళ్తే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో లష్కర్-ఏ-తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు మన భారత ఆర్మీ దుస్తులు ధరించి మారు వేషంలో వచ్చి మన తోటి భారతీయులు, అందులో మన తెలుగు వారైనటువంటి కావలికి చెందిన మన జనసేన ముద్దుబిడ్డ మధుసూదన్ గారు, మన విశాఖ వాసి చంద్రమౌళి గారు పొట్టలు పెట్టుకున్నారు. కాబట్టి మనం ఇక్కడ దేశమంతా దుఃఖిస్తుంది, మనము దుఃఖిస్తున్నాం. కానీ ఈ ఉగ్రవాదులకి దుఃఖం లేదు. వాళ్ళకి దుఃఖం రావాలంటే మోడీ గారు, ఈ కేంద్ర హోంశాఖ మార్చిలో అమిత్ షా గారు తీసుకున్న చర్యల కోసం మనం అందరం కూడా ఈ 140 కోట్ల మంది జనాభా కూడా ఎదురు చూస్తున్నారు. మా సోదరులు, మా ముస్లిం సోదరులు ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళే స్వయంగా మనందరికీ పిలిపించి మనం బాయ్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు మన మధ్యన మన దేశ సమగ్రతను దెబ్బతీయాలని కేవలం ఒక పదం ఉపయోగించి నీవు హిందువా అని చెప్పి హిందువు వెళ్ళిన ఫ్యామిలీల్లో వాళ్ళకి కాల్చి చంపి నేను హిందువులు కాలుస్తున్నాము అని చెప్పేసి అంటే మన మధ్యన దెబ్బతీయడానికి చెప్పేసి కుట్రని మనం భగ్నం చేసి ఈరోజు మన ఐక్యత చాటినందుకు కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మా ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ ఎప్పుడు కూడా భారతదేశానికి కట్టుబడి ఉంటారు. ఇందులో ఎటువంటి ఇది లేదు. ఎవడో ముష్కరులు చేశాడన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులకి మేము ఖండించాలి. వాటికి ఎటువంటి శిక్షకైనా మేము సిద్ధం. దానికోసం ఏమి చేయాలన్నా మా ముస్లిం సోదరులు సహకరిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాశ్మీర్ లో జరిగిన దాడికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో ఏరి పారేయాలని మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ముష్కరులందరినీ ఏరి పారేయాలని ముక్తకంఠంగా ఈ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ నుంచి మేము అందరం కోరుతున్నాం.